హలో అండి, నేను మీ భూమి. వెల్కమ్ టు మై ఛానల్ భూమిస్ కిచెన్. నేతి సున్నుండలు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం రండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో పొట్టు తీసిన మినపప్పును మనం వేసుకుందాం. నేనైతే 1.5 గ్లాస్ మినపప్పు తీసుకున్నాను. మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. స్టవ్ ఆన్ చేసి ఈ స్టవ్ని సిమ్లో పెట్టి అలా దోరగా వేయించండి దీన్ని. ఇప్పుడు మనం పొట్టుతో ఉన్న మినపప్పుని వేసుకుందాం. నేనైతే 2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. మీరు ఎంత కావాలి అనుకుంటే అంత వేసుకోండి. మన అమ్మమ్మని కాలం లాంటి పాత పద్ధతిలో ఇలానే చేసేవాళ్ళు. ఇలా పొట్టుతో వేసిన పప్పుని ఇలా వేయించేవాళ్ళు. ఇప్పుడు నేను ఇందులోకి 1 టీ స్పూన్ బియ్యాన్ని యాడ్ చేస్తున్నా. ఇలా బియ్యం యాడ్ చేయడం వల్ల ఏమవుద్దంటే చాలా క్రిస్పీగా ఉంటుంది. మనం తినేటప్పుడు పంటికి అంటుకోకుండా ఉంటుంది. ఇలా బెల్లంతో చేసిన నేతి సున్నుండలు తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు నేను మీకు ఒక సీక్రెట్ చెప్తాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేయడం వల్ల వేయించేటప్పుడు స్మెల్ గట్టిగా వస్తుంది. అండ్ ఈ స్మెల్ మన ఇంట్లోనే కదా, పక్కింటికి కూడా పోతుంది. స్మెల్ అంత స్మెల్ వస్తుంది, సూపర్గా ఉంటుంది. సో కొంచెం గీని ఇలా యాడ్ చేసుకొని అలా కలుపుతూ ఉండండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఈ పప్పులన్నింటినీ వేయించుకోవాలి దోరగా. చూడండి ఎలా కలర్ చేంజ్ అయింది. సో ఇలా కలర్ చేంజ్ అయ్యాక అయిపోయిందని అర్థం. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని అందులో ఈ పప్పుల్ని వేసుకుందాం. ఇది చల్లగయ్యే వరకు అలా కాసేపు పక్కన పెట్టేద్దాం వీటిని. దీన్ని బాగా చల్లారనివ్వాలి, లేకుంటే మిక్సీ పట్టుకున్నప్పుడు మిక్సీకి అంటుకుపోతూ ఉంటుంది పిండి అంతా. ఇప్పుడు ఇది చల్లారిపోయింది బాగా. చూస్తున్నారు కదా, చేయి కూడా పెట్టాను. సో దీన్ని ఒక మిక్సీ బౌల్ తీసుకొని దాంట్లో వేసుకుందాం. పాతకాల పద్ధతిలో ఇలానే చేసేవాళ్ళండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో మీకు కామెంట్ చేసి నాకు చెప్పండి. దీన్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. చాలా మెత్తటి పౌడర్లా చేసుకొని ఒక ప్యాన్లో దీన్ని వేసుకుందాం. ఇలా ప్యాన్లో వేసుకున్నాక మనం ఏ గ్లాస్తో అయితే మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో బెల్లాన్ని కూడా తీసుకుందాం. నేను 1.5 గ్లాసెస్ తీసుకున్నాను కదా మినపప్పు. సో నేను బెల్లం కూడా 1.5 గ్లాసెసే తీసుకుంటున్నాను. నాకైతే ఈ బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. ఇంకొంచెం స్వీట్ ఎక్స్ట్రా తిన్న వాళ్ళు ఇంకొంచెం బెల్లాన్ని యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇలా తురుముకున్న బెల్లాన్ని యాడ్ చేసుకున్నాక దీన్ని బాగా కలపండి. ఇలా బాగా మిక్స్ చేసి అప్పుడు ఇందులో ఉన్న బెల్లం అంతా ఆ పిండికి పట్టుకుంటుంది బాగా. సో అప్పుడు మనం మిక్సీ పట్టుకున్నప్పుడు ఇంకా మిక్సీకి అంటుకోకుండా, ఇంకా దీంట్లో ముక్కలు ఏమి ఉండకుండా బాగా అవుతుంది పిండి. ఇప్పుడు దీన్ని మనం ఆల్రెడీ యూజ్ చేసిన మిక్సీ బౌల్ ఉంటుంది కదా, అందులోనే ఈ పిండిని వేసుకొని మనం దీన్ని మిక్సీ పట్టుకుందాం. ఈ సున్నుండలు తయారు చేయడానికి ఒక ప్యాన్ ఉండి ఒక మిక్సీ బౌల్ ఉంటే సరిపోతుందండి. చాలా ఈజీగా తయారు చేసేయచ్చు, ఎక్కువ శ్రమ కూడా ఉండదు ఇందులో. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకున్నాక ఒక ప్యాన్లో వేసుకుంటున్నా. దీన్ని చూసారు కదా ఎంత మెత్తగా ఉందో. ఇలా మెత్తటి పౌడర్లా మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిగిలిన పిండిని కూడా ఈ మిక్సీ బౌల్లో వేసి మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు నేను ఇందులో 2 ఇలాచీ వేస్తున్నాను. మీ దగ్గర ఇలాచీ పౌడర్ ఉంటే దాన్ని కూడా వేసుకోవచ్చు. వేసుకొని ఇలా మెత్తగా మళ్ళీ పౌడర్ చేసుకుందాం. దాన్ని కూడా ఈ బౌల్లో వేసుకుందాం. ఈ సున్ని పిండి అంతా కలిసేటట్టు దీన్ని బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఒక చిన్న ప్యాన్ తీసుకొని ఈ ప్యాన్ హీట్ ఎక్కాక అందులో మనం గీ వేసుకుందాం. నేనైతే 200 ml గీ వేసుకుంటున్నాను. నాకైతే సరిపోతుంది. మీరు తీసుకున్న క్వాంటిటీ బట్టి గీని యాడ్ చేసుకోండి. నెయ్యిని ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు నెయ్యిని. ఇలా గీని యాడ్ చేసుకున్నాక ఫ్లేమ్ని సిమ్లో పెట్టి మన గీని వేడి చేసుకుందాం. ఈ గీ అంతా కరిగిపోయాక అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని మనం చల్లార్చాలి. అది గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం దీన్ని యూజ్ చేసుకోవాలి. ఈ స్మెల్కి మా ఆయన వచ్చి సున్నుండలు చేస్తున్నావా అని అడుగుతున్నారు నన్ను. ఈ గీ కొంచెం చల్లారింది. ఇప్పుడు మనం ఈ పిండిని ఇలా కొంచెం హోల్లా చేసి దాంట్లో ఈ గీని వేసుకుందాం. మీరు వేడిగా ఉన్నప్పుడు కూడా వేసుకోవచ్చు, కానీ చేతులు కాలుతాయి. సో అందుకని కొంచెం గోరువెచ్చగా అయ్యాక ఆ పిండిలో మనం గీని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఇలాగే చూస్తున్నారు కదా, నేను కలుపుతున్నట్టు అలా కలుపుతూ ఉండండి. ఈ సున్నుండల్ని పొట్టున్న మినపప్పుతో కూడా చేసుకోవచ్చు, కానీ అలా చేస్తే కలరు కొంచెం బ్లాక్గా వస్తుంది కాబట్టి తినడానికి నచ్చదు ఎవరికి కూడా. బ్లాక్ది ఏంటి తిందామా అనుకుంటారు.
కానీ పొట్టుతో ఉన్న మినపప్పులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అది తింటే చాలా మంచిది హెల్త్కి. ఇలా పిండిని బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా నేను ఎలా కలిపాను. ఎలాంటి ఉండలు లేకుండా ఏమీ లేకుండా అంతా ఈక్వల్గా కలిసేటట్టు మనం దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఇలా పిండిని చేతిలో తీసుకొని ఇలా ఉండలా చుట్టండి. ఇలా ఉండకడుతుంది చూసారా, నేను అది ఉండకట్టింది. ఇలా ఉండకడితే కరెక్ట్గా ఉన్నట్టు. ఇలా ఉండకడితే మీరు తీసుకున్న బెల్లం అండ్ గీ ఆ పిండి కరెక్ట్గా సెట్ అయినట్టు. ఈ నేతి సున్నుండలు పిల్లలకు పెడితే చాలా మంచిదండి. అన్నట్టు మర్చిపోయాను, మీరు నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా నా సున్నుండలు ఎంత రౌండ్గా వస్తున్నాయో. సో అన్నీ నేను కరెక్ట్గా వేసుకున్నాను అనమాట. నాకు అన్నీ కరెక్ట్గా సెట్ అయ్యావని. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.